డిసెంబర్ 30వ తారీఖు సోమవారం రోజున సోమవతి అమావాస్య రానుంది. ఈ సోమవతి అమావాస్య 2024వ సంవత్సరంలో చివరి అమావాస్య కనుక ఈ సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా కలబందతో ఇలా చేయండి. ఇక కలబందతో ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మన చుట్టూరా ఎన్ని రకాల దరిద్రాలు ఉన్నా, ఎంత ఘోరమైనటువంటి పిచాచ ఉన్నా, డబ్బుని రాకుండా ఆపే దుష్ట శక్తులు ఉన్నా తొలగిపోతాయి. కలబంద అనేది చాలా పవిత్రమైనటువంటి, మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. వంటిది కలబందతో చేసే అన్ని పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. కలబంద అనేది సకల సమస్యలను తొలగిస్తుంది. ముఖ్యంగా ముగ్గురు దేవతల కలయికే కలబంద కనుక కలబందతో డిసెంబర్ 30వ తారీఖు సోమవారం రోజున, అంటే సోమవతి అమావాస్య రోజున కలబందతో ఇలా చేయండి. కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. అంతేకాదు మనకు సమాజంలో మంచి పేరు ప్రతిష్ట కూడా లభిస్తాయి. దానితో పాటు మన చుట్టూ ఉండేటటువంటి దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి. మనకు ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా, అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అన్నా ముందుగా మన ఇంట్లో చెడు శక్తి అనేది లేకుండా చూసుకోవాలి. దుష్ట శక్తులను తరిమివేయాలి. ఎప్పుడైతే మన చుట్టూ ఉండే నెగిటివిటీ తొలగిపోతుందో అప్పుడే మనకు జీవితంలో సంతోషం లభిస్తూ ఉంటుంది. మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా ఉంటుంది. అంతేకాదు మనం కోరుకున్నంత ఐశ్వర్యం రావాలి అన్నా, ముఖ్యంగా ఇంట్లో సమస్యలతో పాటు డబ్బు సమస్యలు కూడా తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయవలసిందే. కలబంద అనేది అన్ని రకాల సమస్యను తొలగిస్తుంది. కలబంద ముగ్గురు దేవతల కలయికతో పాటు 2 గ్రహాల యొక్క అనుకూలతను కూడా కలిగి ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం కలబందకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కలబంద అంటే సకల దేవతల అనుగ్రహాన్ని కలిగింపజేసేది. అలాంటి ఎంతో పవిత్రమైనటువంటి కలబందతో ఇక 2024వ సంవత్సరంలో చివరి అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే 2024వ సంవత్సరంలో ఎవరైతే అధిక గాఢమైన దరిద్రాన్ని అనుభవించారో, చాలా రకాల సమస్యలను, కష్టాలను అనుభవించారో వారి యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. 2025వ సంవత్సరంలో పూర్తిగా వారికి బాగా కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజున ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ పరిహారం వల్ల మన జాతకం పూర్తిగా మారిపోతుంది. అయితే ఈ పరిహారం అనేది మనం ఎప్పుడు ఏ సమయంలో చేయాలో కూడా తెలుసుకుందాం. అమావాస్య అంటే మన హిందూ ధర్మాల ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటిది. అమావాస్య రోజున చేసే పూజలు, పరిహారాలు అనేవి మన దరిద్రాలను తొలగిస్తూ ఉంటాయి. అమావాస్య రోజున చేసేటటువంటి కొన్ని పనులు మన యొక్క కష్టాలను తొలగిస్తాయి. ఇక ఈ యొక్క కలబంద పరిహారం అనేది మన సమస్యలను పూర్తిగా తొలగిస్తుంది. కలబందతో చేసే ప్రతి పరిహారము కూడా మన సమస్యలను తొలగిస్తుంది. కలబంద పరిహారం అనేది మన దరిద్రాన్ని తొలగించటంలో చాలా ముందుంటుంది. మరి ఈ యొక్క కలబందతో చేసే పరిహారం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి అంటే గనక ఆ పూర్తి డీటెయిల్స్ని ఇప్పుడు తెలుసుకుందాం. కలబంద వల్ల మన చుట్టూ ఉండే ఘోరమైన దరిద్రాలు సైతం తొలగిపోతాయి. దుష్టశక్తుల చెడు గాలి సైతం తొలగిపోతుంది. దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి.
అంతేకాదు ఇక ఇది 2024వ సంవత్సరంలో పూర్తి అంటే చివరి అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున కలబందతో ఈ పరిహారం చేయటం వల్ల ఇక ముందు ముందు రాబోయే సమస్యలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. శాస్త్రాల ప్రకారం కలబందకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే ఘోరమైనటువంటి నరదృష్టిని సైతం తొలగించే శక్తి కేవలం కలబందకే ఉంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఘోరమైనటువంటి అంటే మన చుట్టూ అనేక రకాల దుష్టశక్తులు ఉంటాయి, కానీ అవి మనకు కనిపించవు. వాటి వల్ల మనకు అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. కలబంద అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. ఇక కలబందతో ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి. మరి ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య డిసెంబర్ 30వ తారీఖు సోమవారం రోజుతో కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం కలబందతో చేస్తే ఇక తిరుగులేని అదృష్టం, ఐశ్వర్యం. ఇక ఈ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చాలా చిన్నది, కానీ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందటం కోసం ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి. అయితే ముఖ్యంగా అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. మనలో చాలామందికి డబ్బు సమస్య అధికంగా ఉంటుంది. తీరని సమస్యలు, కష్టాలు ఉంటాయి. డబ్బు సమస్యలను తొలగించుకోవటానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నెగిటివిటీని, ఈ యొక్క తీరని కష్టాలను తొలగించే శక్తి కలబందకి ఉంటుంది. అంతేకాదు శాస్త్రాల ప్రకారం కలబంద అనేది చాలా శక్తివంతమైనటువంటిది. ఎందుకంటే కలబందలో నెగిటివిటీని లాగేసే లక్షణాలు అధికంగా ఉంటాయి. కలబందను అంటే శాస్త్రపరంగాను, సైన్స్ పరంగాను ఎంతో బాగా ఉపయోగించుకోవచ్చు. అలానే కలబందలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల కలబంద చెట్టులో ఉండే గుజ్జు కూడా మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మన స్కిన్ పైన ఉండే డస్ట్ కానీ, లేదా ఇంకా స్కిన్ ఎలర్జీ కానీ, లేదా చిన్న చిన్న పింపుల్స్, మచ్చలను కూడా తొలగించటంలో కలబంద చాలా ముందుంటుంది. అలానే ఎలాంటి మట్టి, నీరు లేకపోయినా కేవలం గాలితోనే 6 నెలల పాటు జీవించే ఒక గొప్ప మొక్కగా కూడా కలబంద ప్రాముఖ్యత పొంది ఉంది. అందువల్ల కలబంద అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది. కలబంద మొక్కతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాంటిది 2024వ సంవత్సరంలో చివరి అమావాస్య సోమవతి అమావాస్య. సోమవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అంటారు. ఈ అమావాస్య పరమశివుడికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఈ అమావాస్య రోజున పరమేశ్వరుని రుద్రాభిషేకం చేస్తే పరమేశ్వరుడికి పంచామృతాలతో కానీ, లేదా రుద్రాక్షలతో కానీ, లేదా పాలతో కానీ అభిషేకం చేస్తే తప్పకుండా మనం ఏ కోరిక కోరినా నెరవేరుతూ ఉంటుంది. కష్టాలు కూడా తొలగిపోతాయి, డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి. మన చుట్టూ ధనపరమైన సమస్య అనేది అసలు ఉండదు అని చెప్పుకోవచ్చు. ప్రతి సమస్యను కూడా తొలగించుకోవచ్చు ఈ యొక్క కలబంద పరిహారంతో. కలబంద పరిహారం అనేది సామాన్యమైనది కాదు. మన చుట్టూ ఘోర పిశాచ ఉన్నా సరే తొలగిస్తుంది ఈ యొక్క కలబంద మొక్కతో. ఇక అమావాస్య రోజు చేసే పరిహారాలు సామాన్యంగా ఉండవు. అంతేకాదు మనం ఎప్పుడైనా ఎవరితో చెప్పుకోలేని సమస్యలను కూడా అధికంగానే భరిస్తూ ఉంటాము. అంటే కొన్నిసార్లు ఎవరితో చెప్పుకోలేని సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. అలా ఎవరితో చెప్పుకోలేని సమస్యలు కూడా తొలగిపోయి మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ వల్లే మనకు అన్ని రకాల సమస్యలు తొలగిపోయి మనం ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి. అలానే మనం జీవితంలో ఇలా అంటే ఎందుకు పుట్టామో, ఏం చేస్తున్నామో అర్థం కాకుండా, అలా కాకుండా ఇంకొకరిపైన ఆధారపడకుండా ఏదైనా చెయ్యాలి అనేటటువంటి ఒక మంచి కోరికతో పాటు మనం ఏది చేసినా సరే కలిసి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏది చేసినా కలిసి రాదు కదా, అలా కాకుండా మనం ఏది చేసినా కలిసి వచ్చేలాగా మనకు ఈ యొక్క అదృష్టం అనేది ఉపయోగపడుతుంది. అదృష్టాన్ని మనము తెచ్చుకోవాలి అన్నా, సంపాదించాలి అన్నా ఫస్ట్ మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించుకోవాలి. ఆ దరిద్రం ఎలా వస్తుంది అంటే గనక మనకు గ్రహాల అనుకూలత లేకపోవటం, 1, 2 ఇంకొకటి నెగిటివిటీ అంటే మనకు దృష్టి దోషం, దరిద్రం, చెడుగాలి,
దుష్టశక్తి, నకారాత్మక శక్తి అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాము. అలా నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగించుకోవాలి. ఆ నెగిటివిటీని తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు ఇలాంటి పరిహారాలు చేయాలి. పరిహార శాస్త్ర ప్రకారం మనకు పరిహార శాస్త్రంలో పరిహారాలను ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఏ గడియల్లో చేయాలి, ఎలాంటి రోజుల్లో చేయాలి అనేటటువంటి వాటి గురించి చాలా స్పష్టంగా కూడా మనకు పరిహార శాస్త్రం తెలియజేస్తుంది. ఇలాంటి పరిహారాలు ఎంతోమంది చేసి మంచి ఫలితాలను పొందిన తర్వాతే మన శాస్త్రం అనేది ఈ పరిహారాలను పరిహార శాస్త్రంలో పొందుపరిచింది. అందువల్ల మనం కూడా ఈ పరిహారాలను చేయటం వల్ల మన దరిద్రాన్ని తొలగించుకోవచ్చు. మన శాస్త్రపరంగా మనకు అంటే ఎలాంటి పరిహారాలు తెలియజేశారో మన పెద్దలు, అలాంటి ఆ రోజుల్లో మన పెద్దలు ఇలాంటి పరిహారాన్ని చేసి మంచి ఫలితాన్ని పొందటం వల్లే ఈ రోజటి వరకు కూడా పరిహార శాస్త్రంలో ఈ పరిహారాలు అనేవి పొందుపరిచి ఉన్నాయి. కనుక ఈ యొక్క ఇలా కలబందతో చేసే ఈ పరిహారాలు మన సమస్యను తొలగిస్తాయి. అంతేకాదు పూర్తిగా నెగిటివిటీని లాగేసే శక్తి ఉన్నట్టుగా పరిహార శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా మనకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి చెట్టు కలబంద చెట్టు. కనుక కలబంద చెట్టుని ప్రధాన ద్వారానికి ముందు అంటే ప్రధాన ద్వారానికి ముందు వైపు ఎడమ భాగంలో పెంచుకోవటం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు రావు. అంటే ఆ కలబంద అనేది చెడు శక్తులను లాగేసుకుంటుంది. అందువల్ల మన ఇంటి లోపలి వరకు దుష్టశక్తులు రావు. అలానే మనతో పాటు వచ్చే ఎన్నో రకాల చెడు క్రిములు కూడా ఇంటి లోపలి వరకు రాకుండా కలబంద అనేది అడ్డుకుంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఈ యొక్క శక్తివంతమైనటువంటి పరిహారాన్ని 2024వ సంవత్సరంలో చిట్ట చివరి అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా కలబందతో ఈ పరిహారాన్ని చేయండి. ఇక కలబంద అనేది మనకు చెప్పాం కదా, తప్పకుండా ఈశాన్యం దిక్కున పెంచుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారానికి బయట వైపు ఎడమ వైపుతో పాటు ఇంట్లో అంటే ఇంటి లోపల వైపు కలబంద అనేది ఇండోర్ ప్లాంట్ కూడా ఇంటి లోపల వైపున కూడా పెరుగుతుంది. ఈ కలబంద మొక్కకు ఎక్కువగా నీళ్లు అవసరం ఉండదు. కనుక కలబంద చెట్టుని చిన్న కుండీలో ఇంటి ఈశాన్య భాగంలో పెంచుకున్న చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లో కనకవర్షం కురుస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. డబ్బు మనకు అవసరానికి అందుతుంది. అంటే కొన్నిసార్లు మనకు ఎంత డబ్బు ఉన్నా సరే చేతిలో ఉండదు, అవసరానికి డబ్బు అనేది అందదు. అలాంటి సమయంలో డబ్బు ఉన్నా సరే మనకు అవసరానికి అందకపోవటం వల్ల చాలా సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల ఇలా కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల మనకు డబ్బుపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే మనకు ఎప్పుడైనా సరే డబ్బు సమస్యలు తొలగిపోయాయి అంటే ఇక అదృష్టం కలిసి వస్తుంది. అంటే మనం చేతిలో డబ్బు నిలవటమే కాకుండా అవసరానికి కూడా ధనం అనేది అందుతుంది. ఆరోగ్యంగా ఉంటాము అంటే ఎప్పుడైనా మనం ఆరోగ్యంగా ఉంటానే డబ్బు నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా డబ్బు సేవ్ చేద్దాము అనే సమయంలోనే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తే ఇక మనకు డబ్బు అనేది చేతిలో నిలవదు, ఎంత సంపాదించినా సరిపోదు, పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది. కనుక మర్చిపోకుండా ఇలా మనం ఎప్పుడైతే ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నామో అప్పుడు మన చుట్టూ మనకే తెలియకుండా ఒక దుష్టశక్తి ఉంది అని గ్రహించుకోవాలి. ఈ దుష్టశక్తులను తొలగించుకోవటానికి పరిహారాలు చేయాలి. అప్పుడే అదృష్టం అనేది కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా మరి కలబందతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే కలబంద మొక్కను అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకొని ఈశాన్యం దిక్కున పెంచుకోవాలి. ప్రధాన ద్వారానికి ఎడమ వైపున పెంచుకోవాలి. అలానే కలబంద మొక్కను వేర్లతో సహా ఇంట్లోకి తెచ్చుకోవాలి. అలా వేర్లతో సహా కలబంద మొక్కను ఇంట్లోకి తెచ్చుకొని మొక్కకు అంటే వేర్లకి ఉండే మట్టిని కడిగివేసి ఆ మొక్కకి ఎర్రటి దారాన్ని కట్టాలి. అలా దారం కట్టిన తర్వాత ఆ మొక్కను తీసి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి. ఇలా ఎవరైతే అమావాస్య రోజున ఉదయం నుండి అమావాస్య గడియల్లో రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా సరే గుమ్మానికి కట్టవచ్చు. అది కూడా ఎర్రని దారంతో కట్టాలి. వేర్లు అనేవి పైభాగంలో ఉండి మొక్క కిందికి వేలాడుతూ ఉండేలాగా చూసుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారానికి మధ్యస్థం అంటే మధ్య భాగంలో పై భాగంలో కట్టడానికి వీలు లేని వారు ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున కానీ కుడివైపున కానీ కట్టడానికి వీలున్నా అలా కూడా కట్టవచ్చు. ఇలా ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ప్రధాన ద్వారానికి కలబందను ఇలా వేలాడదీయటం వల్ల
ఖచ్చితంగా దుష్టశక్తులు తొలగిపోతాయి. మన ఇంటికి చాలా నరదృష్టి అనేది ఉంటుంది. ఇంట్లో వ్యక్తులు బాగున్నా, ఇల్లు కాస్త బాగున్నా, ఇంట్లో వ్యక్తులు కాస్త ఎక్కువగా సంపాదించినా ఆ ఇంటికి ఎక్కువగా దృష్టి దోషం అవుతూ ఉంటుంది, దృష్టి తగులుతూ ఉంటుంది. ఆ దృష్టి దోషాన్ని తగిలినప్పుడు ఆపడాని కోసం ఈ పరిహారాలు అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ దృష్టి దోషాలను తొలగించుకోవటానికి ఈ పరిహారాలు అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటాయి. కనుక ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఖచ్చితంగా సమస్యలు అనేవి తొలగిపోయి మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. అందువల్ల మనకు అంటే ఏదైతే చెడు ఉందో ఆ చెడు నుండి మనం బయటికి వస్తూ ఉంటాము. మన చుట్టూ ఏదైతే చెడు శక్తులు ఉన్నాయో, నెగిటివ్ ఎనర్జీ ఉందో వాటి నుండి కూడా విముక్తిని పొందుతూ ఉంటాము. కనుక ఈ పరిహారాన్ని తప్పకుండా మనం ఆ యొక్క సమస్యల నుండి బయటికి వస్తూ ఉంటాము. చెడు శక్తుల యొక్క చెడు ప్రభావం నుండి కూడా బయటికి వస్తూ ఉంటాము. ఇలా ఎవరైతే ఈ శక్తివంతమైనటువంటి పరిహారాన్ని డిసెంబర్ 30వ తారీఖు సోమవారం రోజున చేస్తారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. కనుక ఈ పరిహారాన్ని చేసి మన యొక్క దరిద్రాలను తొలగించుకోవటానికి అద్భుతమైనటువంటి అవకాశంగా భావించవచ్చు. 2024వ సంవత్సరంలో మనం పడిన కష్టాలు కూడా తొలగిపోయి 2025వ సంవత్సరం నుండి మనం కొత్త అంటే న్యూ లైఫ్ని కూడా స్టార్ట్ చేయవచ్చు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే 2024వ సంవత్సరంలో ఉన్న నెగిటివిటీ, దుష్టశక్తి, నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాదు నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు మనకు అన్నీ కూడా కలిసి వస్తాయి. ఇక తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది.